కలెక్టర్ పోతే డిపిఆర్ ఇండికేషన్ లేదు కలెక్టర్ పోతే అన్న కొద్దిగా సైడ్ నా పేరు కనుకుంట్ల విజయ్ కుమార్. నేను ఉండేది మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నాచారం ఉప్పల్ మండల్. మరి ఇవాళ సోమవారం మరి గ్రీవెన్స్ సెల్ ఉన్న సందర్భంగా కొన్ని సమస్యల మీద కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. వచ్చిన తర్వాత చాలా నాలంటి అనేక మంది బాధితులు ఇక్కడిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. అనేక సమస్యలు రావడం ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి బస్సు సౌకర్యం లేదు. కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినాక మళ్ళీ వెళ్దామంటే బస్సులు ఉండయి, ట్రాన్స్పోర్ట్ ఉండదు. అదేవిధంగా 10 మంది పిల్ల పాపలతో వస్తే మరి ఇక్కడ భోజనం చేద్దామంటే వారికి భోజనానికి డబ్బులు ఉండయి. ఇక్కడ క్యాంటీన్లో కొనబోతేమో 100 రూపాయలకు ఒక ప్లేటు. సుమారు ఒక 5 మంది వచ్చిందనుకోండి, వస్తే 500 రూపాయలు వారు వెచ్చించలేరు. ఆ సందర్భంలో ఆ తరుణంలో తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అనే కాన్సెప్ట్తో ఇవాళ సత్యనారాయణ గారు ముందుకొచ్చారు. మరి కలెక్టర్ ఆఫీస్కు ఎదురుగానే సింహద్వారానికి ఎదురుగానే ఈ యొక్క మెయిన్ గేట్కి ఎదురుగానే వీళ్ళు కార్యక్రమం చేపడుతున్నారు. నేను అనుకుంటున్నా దాదాపు ఈ 4 వారాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన సందర్శకులు, బాధితులు, ఎవరైతే అర్జీదారులు వారికి కడుపునిండా భోజనం పెట్టి సంతృప్తి పరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలుసు. అదే ఇప్పుడు కలెక్టర్ గారు మరి ఈ విషయం మీద చొరవ తీసుకొని ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్టయితే మరి ఎవరైతే. నమస్కారం అండి, నా పేరు నరసింహరావు. నేను ఉప్పల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాను. సో మేము చాలా సందర్భాల్లో వచ్చాము, కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 4 వారాల నుంచి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వాళ్ళు ఉచిత భోజనం అది ఏర్పాటు చేశారు. మేము కడుపు నిండా తిన్నాము, చాలా మంచిగా అనిపించింది. వీరికి మాలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా ఏంటంటే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి అర్జీ పెట్టుకోవడానికి వచ్చేటటువంటి ప్రజల యొక్క వారికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు ఇట్టి అంశంపై స్పందించి ఇక్కడ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయగలరని ఈ సందర్భంగా మేము తనకి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదాత సుఖీభవ ఈరోజు రైతు పరిరక్షణ సమితి కోసం ఒక సేవా కార్యక్రమంలో చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి రైతు కార్మికులకు అందరికీ ఒక భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళకు కూడా వీళ్ళకు పరిరక్షణ సమితికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ 4వ రోజు భోజనాలు అంటే ఆశసాద సమస్య కాదు. ఇది ఒక ఇంట్లో వండుకొని తెచ్చి ఒక నలుగురిని ఒక 10 మంది 20 మంది భోజనాలు పెడుతుంటే ఒక భగవంతుడు దిగి వచ్చి వాళ్ళ మీద పెట్టిండు కాబట్టి ఆ భోజనాలు తయారు చేస్తున్న ఒక ఎంతో శక్తిగా ఒక చెట్టుకి ఎట్లా పానం పోస్తామో ప్రజలకు అట్లా పానం పోసే భోజనం ఇది. అందుకనే ధన్యవాదాలు. మేము కూడా కొన్ని. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము 4వ విడత తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా సందర్శకుల నుండి ఇక్కడ కలెక్టర్ కార్యాలయానికి వచ్చే బాధితుల నుండి కూడా ఇక్కడ భోజనం స్వీకరించిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు, మీకు ఆశీస్సులు ఉండాలని కూడా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సరే, మేము ఏంటంటే శక్తి మేరకు ఏంటంటే మాకు ఒక స్వచ్ఛంద సంస్థ వరకు మేము వ్యక్తిగతంగా చేయడం కొంతవరకు చేయగలుగుతున్నాం. మేము దీనివల్ల ఏంటంటే కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇక్కడ ఏంటంటే ఊరికి దూరంగా ఉంది, కొద్దిగా అన్నపానయాల కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణి రోజు వచ్చే వరకు సందర్శకులకే కానీ బాధితులకే కానీ ఏంటంటే దూరంగా ఉండడం వలన అన్నపానయాలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఏంటంటే కలెక్టర్ కార్యాలయం అనేది ప్రతి సోమవారం కనీసం ఒక అన్నపూర్ణ క్యాంటీన్ 5 రూపాయల భోజనం అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే చాలా మందికి చాలా ఇబ్బంది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే చిన్న సమస్య కోసం ఏంటంటే 1-2 రారు, ఒక 4-5 మంది వస్తారు, 10 మంది వస్తారు, కలిసి వస్తారు. వాళ్ళు కాలనీ సమస్యలు వస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే 1000 రూపాయలు పెట్టుకొని భోజనాలు చేసి మళ్ళీ ఆ వ్యయ ప్రయాసాలతో అక్కడి నుండి ఇక్కడికి వచ్చి 1000 రూపాయలు పెట్టి భోజనం కూడా చేసుకొని పోవాలంటే పోలేకపోతారు, కడుపు మార్చుకొని పోతారు. సరే, కొన్ని కూడా మేము దగ్గరుండి చూసినాం, కొంతమంది చెప్తే కూడా మేము విన్నాం. ఆ ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం. సరే, మేము చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమానికి
మీరు ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేస్తే సరిపోదు, మీరు ₹5 భోజనం అనే కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తాం. అదేవిధంగా ఇంకోటి నేనేంటంటే ఇప్పుడు మా సొంతంగా చేసినంత వరకు 80-100 మందికి మనం అందించగలుగుతున్నాం. సరే, దాతలు కూడా కొంతమంది కూడా మాకు సహకారం అందించి మనల్ని కూడా కొద్దిగా ప్రోత్సహిస్తే ఏంటంటే ఇంకొంచెం మందికి కూడా ఇప్పుడు ఏంటంటే మేము పెట్టిన తర్వాత కూడా టైం మా దగ్గర భోజనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొంతమందికి ఏమో అందించలేకపోతున్నాం. 10 మంది 20 మంది వస్తువులు మనం చూసి అన్నం అయిపోయింది అని చెప్పేసరికి మేము బాధపడుతున్నాం. అదే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా నెట్టొచ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి అరే ఇట్లేంది అనేది ఒక బాధ కలిగించిన అంశం. కాబట్టి కొద్దిగా దాతలు ముందుకొచ్చి మాలాంటి వారికి సహకరిస్తే ఏంటంటే మేము ఇంకొంచెం మందికి కూడా అన్నదానం చేయడానికి వీలుంటుంది. దాతలు ప్లీజ్ మీరు కూడా మాకు కొద్దిగా సహకరించండి. థ్యాంక్ యూ. నా పేరు భవానీ, ఇంద్రపాల భవానీ. నేను తెలంగాణ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షురాలిని. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇది 4వసారి అన్నదానం చేయడం సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ ఏంటంటే పలు గ్రామాల నుండి పలు మండలాల నుండి జనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి హోటల్కి వెళ్ళి తినే స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు తినడం. వాళ్ళందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళు సహకారాలు అందించగలరని నేను కోరుకుంటున్నాను.